అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం సబన్నపాలెం నడింగపాలెం గ్రామాల మధ్యన వెలిసిన శ్రీ 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 ఎర్రగొండమ్మ తల్లి జాతర మహోత్సవాలను ఈ నెల 24 నుండి 27 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు అరకు ఎంపీ గొడ్డేటి మాధవ్ తెలిపారు. ఈ ప్రాంతవాసుల ఆరాధ్య దైవం ఇలవేలుపు దేవతైన శ్రీ శ్రీ ఎర్రగొండమ్మ తల్లి జాతరను ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా ఈ నెల 24 నుండి 27 వరకు 4 రోజుల పాటు జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి జాతర మహోత్సవ పోస్టర్ను ఎంపీ మాధవి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని జాతర మహోత్సవాలను విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాధవి భర్త నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుసిరెడ్డి శివప్రసాద్, స్థానిక సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీ సోమగాంధీ, ఆలయ కమిటీ చైర్మన్ మహేష్ తదితరులు పలువురు పాల్గొన్నారు. మా గ్రామ దేవత పండుగ శ్రీ శ్రీ ఎర్రగొండమ్మ తల్లి పండుగ ఈ సంవత్సరం అంటే ఈ నెల మేము మే నెలలో 24, 25, 26, 27 4 రోజులు మా గ్రామంలో నిర్వహిస్తున్నాం. ఇది మా 4 పంచాయతీలు కలుపుకొని చేసుకునే పండుగ కాబట్టి ఎర్రగొండమ్మ తల్లిని ఏజెన్సీ ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఏజెన్సీలో ఉన్న ప్రతి ఒక్కరూ మరి గ్రామదేవత పండుగ ఇచ్చేసి పండుగను విజయవంతం చేస్తారని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరు తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ పండుగ ప్రతి సంవత్సరం అందరి సహకారంతో ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి మునుపెన్నడూ లేని విధంగా సక్సెస్ఫుల్గా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి పండుగ అందరం కలిసి జయప్రదం చేసుకుందాం. ఎర్రగొండమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. విజయవాడలో ఐపాక్ సభ్యులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో మనదే విజయమని ధీమా వ్యక్తం చేసిన జగన్. రాష్ట్రంలో జరుగుతున్న హింసకు ఎన్నికల కమిషనే బాధ్యత వహించాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సధ్యల. టీడీపీ ఫిర్యాదులు చేయగానే బదిలీ చేసిన జిల్లాల్లోనే ఈ హింస చోటు చేసుకుంటుందంటూ ఆరోపించిన రామకృష్ణారెడ్డి. ఎన్నికల్లో కూటమి నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పోలింగ్ శాతం పెంచారన్న గజపతి నగరం టీడీపీ అభ్యర్థి కొండపల్లి. ఎన్నికల సందర్భంగా అహర్నిశలు శ్రమించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన శ్రీనివాస్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జాతీయ డెంగ్యూ దినోత్సవ వేడుకలు. జీవీఎంసీ జోన్ 5 పరిధిలో మల్కాపురంలో అవగాహన ర్యాలీ నిర్వహించిన మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి.